హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే శుక్రవారం రోజు వ్లాగ్ అండి, అంటే నిన్నటిది. నేనైతే అక్కడ గుమ్మం అది క్లీన్ చేసుకుని ఇల్లు గుమ్మాలు అవి తుడుచుకొని ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు పెట్టుకునేసరికి మా హస్బెండ్ నాకు కాఫీ రెడీగా పెట్టారు. ఇక్కడైతే మా హర్ష చదువుతున్నాడు. అంటే మార్నింగ్ లేజర్ కొంచెం క్లాస్ టెస్ట్లు స్టార్ట్ అయిపోతాయండి మళ్ళీ, అందుకని చెప్పి లేపు చదివిస్తున్నాం. అక్కడైతే దేవుడికి పువ్వులు అవి నేను ముందు రోజే తెచ్చుకుంటాను అనమాట. అక్కడ రెడీ పెట్టాను. ఈరోజైతే నేను చెప్పాను కదండి, రైతు బజార్ నుంచి బొరబాటి తెచ్చినప్పుడు చిక్కుకున్నానని చెప్పి ఇప్పుడు ఆ బొరబాటి టమాటీ కర్రీ చేసుకుంటున్నాను. ఇక్కడ మా హర్షకి మా హస్బెండ్ బాదాము పీల్ తీస్తున్నారు. అండ్ ఈరోజు బ్రేక్లోకి అయితే హర్షకి స్వీట్ కార్న్ ఇస్తున్నాను. అదైతే స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే నేను కర్రీ అయితే పోపు పెట్టుకుంటున్నాను. ఇది సింపుల్ కర్రీ ఏనండి, పెద్ద హెవీ కర్రీ అయితే కాదు. సింపుల్గానే ఈజీగా చేసుకోవచ్చు టమాటా వేసుకొని. బట్ తినడానికి అయితే చాలా బాగుంటుందండి. రసంతో తింటే సూపర్గా ఉంటుంది. ఇది ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి కాసేపు వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకుంటాం అన్నమాట. ఉల్లిపాయ కొంచెం పింకిష్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం పింకిష్ అయినంత వరకు వేయించుకుని తర్వాత బొరబాటి వేసి మగ్గబెట్టుకోవాలన్నమాట. బొరబాటి ఒక 2 minutes మగ్గిన తర్వాత అప్పుడు టమాటా వేసుకోవాలి. సరే, బొరబాటి మూత పెట్టిన తర్వాత కొంచెం ఫాస్ట్గా మగ్గుతుంది అన్నమాట. అలా మగ్గుతున్నప్పుడే మనం ఇప్పుడు టమాటా వేసుకొని ఉప్పు పసుపు వేసుకోవాలి. టమాటా ముందు ఒక వేసుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 2 minutes మూత పెట్టి తీసిన తర్వాత అప్పుడు ఉప్పు పసుపు వేసి ఇంకాసేపు మగ్గించుకోవాలి. అక్కడ స్వీట్ కార్న్లో బాయిల్ చేసుకున్నప్పుడే ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి నేను. అదేం లేదండి, ఆ స్వీట్ కార్న్ కొంచెం బాయిల్ అయిన తర్వాత దాన్ని స్ట్రెయిన్ చేసేసి కొంచెం నెయ్యి పెప్పర్ వేసి ఫ్రై చేసి ఇచ్చాడేనండి. చక్కగా తినేస్తాడు అసలు, ఇంకో మాట మాట్లాడు. ఇక్కడ చూడండి బాగా మగ్గింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో కారం వేసుకోవాలి. నేను ఆ చిన్న స్పూన్తో ఒక 3 spoons వేసానండి. పెద్ద స్పూన్ అయితే 1 spoon సరిపోతుంది. అంటే మీ టేస్ట్కి తగ్గట్టు కారం. నాకైతే సరిపోతుంది అన్నమాట, మా ఇంట్లో పెద్ద కారం తినరు, అందుకని. ఇప్పుడు కారం ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవడమే. అక్కడైతే స్వీట్ కార్న్ ఫ్రై చేస్తున్నానండి. కొంచెం నెయ్యి వేసుకొని స్వీట్ కార్న్ వేసుకొని పెప్పర్ వేసుకోవడమే, అంతే. అవి బ్రేక్ బాక్స్లో వేసి ఇచ్చేసామనుకోండి తినేస్తాడు అసలు. అన్ని స్వీట్ కార్న్ వేయలేదండి, కొంచెం ఉంచాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లోకి శాండ్విచ్ చేద్దామండి నాకు మా హస్బెండ్కి. కొంచెం ఉంచనమాట. కూరని ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ చెక్ చేసుకొని మీకు సరిపోయిందంటే ఓకే, లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్. అక్కడైతే స్వీట్ కార్న్ కూడా ఫ్రై అయిపోయింది. దాన్నేమో వాడి బ్రేక్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను. ఆ బ్రేక్ బాక్స్ ఇచ్చేసి స్పూన్ ఇచ్చేసి వాటర్ బాటిల్ కూడా ఇచ్చేసానండి. బ్యాగ్ అయితే సర్దేసుకున్నాడు వాడు. మళ్ళీ గేమ్ నుంచి వచ్చిన తర్వాత అయితే లేట్ అయిపోతుందండి. ఇక్కడైతే నేను షవర్ చేసి వచ్చేసాను. ఈలోపు కూర కూడా అయిపోయింది. కూర ఆఫ్ చేసి రైస్ పెట్టేశాను. రైస్ పెట్టేసిన తర్వాత ఈరోజు శుక్రవారం కదండి, నేను దేవుడికి పరమాన్నం చేస్తాను అనమాట. సో పరమాన్నంకి రైస్ పాలు పెట్టానమాట. పెట్టి ఇంకా
దేవుడి దగ్గరికి వెళ్తాను. దేవుడి దగ్గరికి వెళ్ళి బొట్లు పెట్టుకొని, ఇంకా శుక్రవారం కొంచెం ఎక్కువ పనే ఉంటుంది దేవుడి దగ్గర. అవన్నీ చేసుకొని ఇంకా అయిపోయిందండి. ఇక్కడ పూజ అది కూడా అయిపోయింది. నేను శుక్రవారం మంగళవారం అయితే ధూపం వేస్తానని చెప్పాను కదా, అలా పూజ అది చేసుకొని ధూపం అది వేసుకున్న తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మళ్ళీ లంచ్ బాక్సెస్ ప్యాక్ చేయాలి. సో మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను. ఆ లంచ్ బాక్స్ అయిన తర్వాత ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నానండి. బ్రెడ్ ఉంది కదా అని చెప్పి క్యాబేజీ హాఫ్ కట్ చేసింది ఉంది. సో దానికోసం శాండ్విచ్లా చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. అందుకే స్వీట్ కార్న్ కూడా ఉంచాను అనమాట. కొంచెం చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదండి, టూ క్యూబ్సే నేను తురిమే అనమాట. 2 క్యూబ్స్ తురుముకొని అందులోనే క్యాబేజీ అండ్ నెక్స్ట్ స్వీట్ కార్న్ ఉంది కదా, ఆ బౌల్లోనే స్వీట్ కార్న్ కూడా ఉంది. ఆ రెండు కలిపి వేసేసి పెప్పర్, ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. చీజ్లో సాల్ట్నెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం స్వీట్ కార్న్లో కూడా సాల్ట్ వేసే కుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఉప్పు పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్నది బ్రెడ్ మీద పెట్టి కాల్చుకుంటే శాండ్విచ్ రెడీ అయిపోతుంది. ఇది ఒక రకమైన శాండ్విచ్ అన్నమాట. మనం శాండ్విచ్ ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చండి. బట్ బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది అన్నమాట. నెయ్యి వేసేసి ఆ మిక్చర్ చీజ్లో కలుపుకున్నాం కాబట్టి సెట్ బైండింగ్లా ఉంటుంది అన్నమాట. మనం చీజ్ పైన వేసాం అనుకోండి అటు ఇటు పడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా వేసి పెట్టేసాం అనుకోండి కదలదు, చీజ్ కూడా మెల్ట్ అయ్యి టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అంతే. నా శాండ్విచ్ బాగా వచ్చింది. మా హస్బెండ్ శాండ్విచెస్ అయితే కొంచెం బాగా టోస్ట్ అయిపోయాయి. బట్ ఏం చేయలేము, ఒక్కోసారి అలా జరుగుతుంది. That's it friends. Thank you so much for watching my videos. Please like, share and subscribe to my channel Happy Family Vlogs with Harsha. Thank you guys. Thank you so much.